నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని దేవుడినైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇది అమ్మ వాళ్ళ ఇల్లండి. అమ్మ వాళ్ళ ఇంట్లో పెరట్లో ఇలా బచ్చల కూర పారింది. ఇప్పుడు సమయం వచ్చేసి 8 అవుతుందండి. సన్‌రైజ్ చూడండి ఎంత బాగుందో. ఆ సన్‌లైట్ వల్ల నా ఫేస్ కూడా సరిగ్గా అవుపడట్లేదు. నాకు అమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసి చాలా ఇష్టం. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ వీడియో కన్నా ముందు నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏమేమి తెచ్చుకున్నానో అన్నీ ఆ వీడియోలో పోస్ట్ చేశానండి. నచ్చితే తప్పకుండా చూడండి. ఇక్కడ నేను తక్కువ తెంపేశానని అమ్మ వచ్చి ఇంకాస్త తెంపిస్తుంది. తనేనండి మా అమ్మ. ఈ బచ్చల కూర తీసుకెళ్తే అత్తయ్య అయితే రోటీ పచ్చడి చేసింది. చాలా రుచిగా ఉందండి. అమ్మ వాళ్ళ ఇంట్లో పనస చెట్టు కూడా ఉంటుందండి. పనసాకులు కూడా తీసుకొచ్చుకొని ఇడ్లీ చేశాను. ఫ్రెండ్స్, నా ఒక అనుభవాన్ని అలాగే ఒక బాధనైతే మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది విన్న తర్వాత మీలో కూడా ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటే తప్పకుండా మారండి. ఎందుకంటే ఉన్నది ఒకటే జిందగీ కాబట్టి మనం మన జీవితంలో శారీరకంగా బాగుండాలి, మానసికంగా కూడా బాగుండాలి. చాలామంది హౌస్ వైఫ్స్ అన్నమాట, ఇంట్లో ఉండే ఇళ్ళందరూ మానసికంగా కృంగిపోతున్నారు. ఎందుకంటే అమ్మ లెక్కల వల్ల, అంటే ఇంటి పక్కన వాళ్ళు ముచ్చట్ల వల్ల. మనం పోకున్నా వాళ్ళే వచ్చి మన ఇంటికి వచ్చి మన దగ్గర ఏవైతే లేవో, లేదంటే మన దగ్గర ఏదైనా చిన్న తప్పులున్నా దాని గురించి పదే పదే మాట్లాడుతూ మన మైండ్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల ఇంట్లో ఉండే ఇళ్ళందరూ చాలా మానసికంగా కృంగిపోతున్నారండి. దాంట్లో నేను కూడా ఒకదాన్నండి. ఒక 2 years బ్యాక్ అనమాట, పక్కన వాళ్ళు ఏదంటే దాని గురించి బాధపడుతూ బాగా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండేదాన్ని. 2 years నుండి అయితే నేను చాలా స్ట్రెస్లోకి వెళ్ళిపోయాను. ఇక ఎప్పుడు నేను ఏ పని చేస్తున్నా వాళ్ళన్న మాటలే గుర్తొచ్చేవి. వాళ్ళన్న మాటలే నాకు ఎప్పుడు చుట్టుపక్కల వినబడుతూ ఉండేవి. అసలు నేను ఇంట్లో ఎవరిని పట్టించుకోవడం లేదు. మొత్తం నేను ఇక వాళ్ళ మాటలకి అడిక్ట్ అయిపోయి ఎంత మారానంటే మొత్తం స్ట్రెస్లోకి వెళ్ళిపోయాను. ఇంకో 1 year అట్లనే ఉంటే ఇక నేను ఉండకపోయేదాన్నేమో. సో అంత స్ట్రెస్ వచ్చేది. సో ఇట్లా నేను మా నాన్నగారితో డిస్కషన్ చేసినప్పుడు నాకు ఒక బుక్ ఇచ్చారనమాట. అది భగవద్గీత లాంటిది. కొన్ని శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో ఒక మాట ఉందండి, ఉద్ధరేదాత్మ నాత్మానం. శ్రీకృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో. మా నాన్నగారు ఈ మాట చెప్పి, ఉద్ధరేదాత్మ నాత్మానం అంటే పక్క ఎవరు మనల్ని వచ్చి ఉద్ధరించరు, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అని దీనికి అర్థం అన్నమాట. అప్పుడు మా నాన్నగారు చెప్పిన ఈ మాట వల్ల నేను ఆ క్షణమే నాకున్న స్ట్రెస్ నుంచి బయటపడగలిగాను. ఆ మాటని నేనైతే ఒక పేపర్లో రాసుకొని గోడ మీద పెట్టుకొని రోజు ఒక 21 days దాన్నే చూసుకుంటూ దాని గురించి ఆలోచిస్తూ ఆ బుక్స్ చదువుతూ నా స్ట్రెస్ నుంచి నేనైతే బయటపడగలిగాను. మా నాన్నగారు అయితే నాకు దైవంలాగా ఆ బుక్ చూపించారు. నేనైతే చాలా స్ట్రెస్ నుంచి బయటపడగలిగాను. సో మీరు కూడా ఎవరైనా పక్కవారి గురించి ఆలోచిస్తే అలాంటి మైండ్ ఉంటే తప్పకుండా మార్చుకోండి. ఎందుకంటే మనమే కాదు, మన ఫ్యామిలీ కూడా ఇబ్బందులు పడుతుంది. ఇంట్లో ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుందంట. ఇల్లంతా నీట్గా కూడా ఉంటుంది. శ్లోకాల బుక్తో పాటు ఒక చిన్న బుక్ అండి, పత్రిజీ గారిది ధ్యానం బుక్, అది ఇచ్చారండి. ముందుగా అయితే నేను ఆ ధ్యానం బుక్కే చదివాను. సో కొంచెం మెడిటేషన్ చేస్తూ దాంట్లో అదంతా చదివాక చివరిగా ఒక మాట ఉంది అందులో, ఇదే మాట, ఉద్ధరేదాత్మ నాత్మానం. ఎప్పుడైతే ఆ మాట చదివానో ఆ క్షణం నుంచి నేను మారానన్నమాట. చాలా మారాను. అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు 80% స్ట్రెస్ తగ్గిపోయింది. ఇప్పుడైతే నా జీవితం గురించి, ఇంట్లో వాళ్ళ గురించి ఇవే ఆలోచించడం ఉంది తప్ప పక్క వారిని అసలు పట్టించుకోవడమే లేదు. నిజంగా ఆ క్షణం మా నాన్నగారు ఆ బుక్ ఇవ్వకపోతే అసలు నేను ఏమైపోయేదాన్ని. ముందైతే మా నాన్నగారు నన్ను మోటివేషన్ చేశారనమాట. మోటివేషన్ చేసి బుక్ ఇచ్చాక, ఆ బుక్ చదివాక 100% స్ట్రెస్ మొత్తం పారిపోయింది. మీరు కూడా ఎవరైనా పక్కవారి గురించి ఆలోచించే మనస్తత్వం అయితే మొత్తం వదిలేయండి. మీ గురించి మీరు ఆలోచించుకోవడం స్టార్ట్ చేయండి. అప్పుడు నిజమైన జీవితం మీకు తెలుస్తుంది. ఇలా అయితే ఇడ్లీలు చేసి ఇచ్చాను. అవి ఇలా ఆ కోన్స్ లాగా షేప్ వచ్చాయి కదండి, వాటికి ఇలా ఐస్ క్రీమ్ లాగా పుల్ల పెట్టించాను. అట్లయితే అలా తింటుంది. బాగుంది మమ్మీ అంటుంది, కానీ తీయగలేదు అంటుంది పాప. సో ఇదండి నా బాధ. మీరు కూడా పక్కవారి గురించి ఆలోచించడం స్టాప్ చేయండి.
ఇక బతుకమ్మ పండుగ కదండి, మా మావయ్య అయితే గునుగు పువ్వులు తెచ్చాడు పొలం దగ్గర నుంచి. అలాగే చెట్టుకి జామకాయలు కాస్తే జామకాయలు కూడా పట్టుకొచ్చాడు చూడండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. గునుగు కట్టలు కట్టేసుకున్నాము కొన్ని, ఇంకొంచెం ఉంది పువ్వు. బాయ్ అందరికీ.